ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగిసింది. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించిన ప్రధాని మోదీ రోమ్ నుంచి ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యారు. ఇంధన భద్రత, నార్డిక్ దేశాలతో వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ 5 దేశాల పర్యటన సాగింది. ఇటలీతో భారత సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి చేరినట్లుగా ప్రధాని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల ఫ్రెండ్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. మోదీ రోమ్ టూర్ వైరల్ సెన్సేషన్ గా మారింది. కార్ డిప్లొమసీ, ఐకానిక్ కొలోసియం సందర్శన, చారిత్రక కట్టడం వద్ద మోదీ మెలోనీ సెల్ఫీ, డిన్నర్ మీటింగ్, టాఫీ గిఫ్ట్, వరుస మెలోడీ మూమెంట్స్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి. Prime Minister Modi wrote as a gift a very, very good topic. Man. 5 దేశాల పర్యటనలో చివరిగా ఇటలీ వచ్చారు ప్రధాని మోదీ. జార్జియా మెలోనీతో కలిసి ప్రతిష్టాత్మకమైన కొలూసిజంను సందర్శించారు. అక్కడ మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ ఎక్స్లో పోస్టు చేశారు. అలాగే ఇటలీ ప్రధానితో సమావేశ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మోదీ. రోమ్లో దిగిన వెంటనే ఇటలీ ప్రధాని మెలోనీతో కలిసి రాత్రి భోజనం చేసే అవకాశం లభించిందని, ప్రతిష్టాత్మక కొలోసియంను సందర్శించామని చెప్పారు. అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వెల్లడించారు. ఇటలీ ప్రధాని అధికారిక నివాసం చిగి ప్యాలెస్లో మోదీ, మెలోనీ ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు మెలోనీ. రెడ్ కార్పెట్ పై గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కలిసి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం రెడ్ కార్పెట్ పై నడుస్తూ పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఆ తర్వాత ప్రతినిధి బృందంతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్, పశ్చిమ ఆసియా, యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా పెంపొందించాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇటలీ ప్రధాని మెలోనీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రధాని మోదీ. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं. రోమ్లో ప్రధాని మోదీ పర్యటన, ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో సెల్ఫీలపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. దేశంలో ఆర్థిక తుఫాను రాబోతుంటే మోదీ విదేశాల్లో టోపీలు పంచుతున్నారంటూ సెటైర్లు వేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను రాహుల్ గద్దార్ అనడంపై బీజేపీ భగ్గుమంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.